ఇవాళ సాధకుల కోసం, సామాన్య ప్రజల కోసం ఒక అద్భుతమైనటువంటి వశీకరణ మోహతంత్రాన్ని చెబుతున్నాను, వినండి. ముందుగా ఈ తంత్రాన్ని చేయదలుచుకున్న వాళ్ళు ఒక 3 రోజులు ముందు నుంచి ఒక నాటావుకి బెల్లం తినిపించి మీ సంకల్పాన్ని చెప్పుకొని రావాల్సి ఉంటుంది. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటారో వారి పేరు అక్కడ బెల్లం దానికి తినిపించి చెప్పుకొని రావాల్సి ఉంటుంది, ఎడమ చెవిలో. అది కూడా పొద్దున్నే ఇలా 3 రోజులు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మేము ఇక్కడ చెప్పినటువంటి మంత్రాన్ని ముందుగా 3000 జపించుకోండి. ఆ తర్వాత మీరు తాంబూలం అనగా కిల్లీకి పైన మేము చెప్పిన మంత్రం 108 సార్లు అభిమంత్రించి ఎవరికైతే తినిపిస్తారో వారు ఆ కిల్లి ఇచ్చినటువంటి వ్యక్తికి సదా ప్రేమపాత్రుడై వీరికి వశీకరమై ఎంతటి కార్యక్రమాన్నైనా చేసి పెట్టగలరని గమనించండి. ఈ క్రియని మీరు ఎవరి మీదైనా ప్రయోగించుకోవచ్చు. స్త్రీ పురుషుల మీద ఎవరి మీదైనా సరే వాడవచ్చు. కాకపోతే ఈ క్రియ అందరికీ పనిచేస్తుందని చెప్పడం లేదు. ఇందులో 80% మంది ఈ క్రియని దుర్వినియోగపరుస్తారు. అయినా ఈ క్రియని చెబుతున్నాను, వినండి. ఇక మిగిలిన 19% మంది కూడా కరెక్ట్గా చేస్తారని మేము చెప్పట్లేదు. ఎవరో 1% మంది నిజాయితీగా చేస్తుంటారు. వారికి మాత్రమే ఈ క్రియ అంకితం. అటువంటి వారి కోసం మాత్రమే ఈ క్రియ ఇక్కడ చెబుతున్నాను. అందరూ ఈ క్రియను చేసుకోవచ్చు. ధర్మబద్ధంగా చేసుకోండి, అధర్మబద్ధంగా చేసుకున్నా పనిచేస్తుంది. కానీ ఎక్కువ రోజులు ఉండదు. ఎవరైతే వశీకరించబడ్డ వ్యక్తి అధర్మబద్ధంగా ఈ క్రియను వాడుకున్న వ్యక్తికి ఒక 10 రోజుల తర్వాత ఆ క్రియ పనిచేయడం ఆగిపోతుందని తెలుసుకోండి. అలాంటప్పుడు గురువుగారు ఇటువంటి క్రియలు ఇక్కడ ఎందుకు చెప్పారు అని మీలో కొందరు అడగవచ్చు. అటువంటి వారికి మా సమాధానం, ఇది విద్య. విచక్షణ కలిగి చరించే వ్యక్తులకు మాత్రమే ఇది తక్షణం పనిచేస్తుంది. విచక్షణ లేని వ్యక్తులను ఈ మంత్రమే శిక్షిస్తుంది. కనుక మంత్రం తనను తానుగా ఆలోచించగలే శక్తి ఈ మంత్రానికి ఉంది. ఈ మంత్రం కలిగి ఉంది కనుక ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఎవరికి పని చేయాలో, ఎవరికి పని చేయకూడదో తనకు తానుగా ఆలోచించగలిగే శక్తి ఈ మంత్రశక్తికి ఉందని తెలుసుకోండి. ఇంకొక విషయం, ఈ క్రియని ప్రయోగించే ప్రతి వ్యక్తి తనకు తానుగా ప్రశ్న వేసుకోండి. ఈ క్రియ నేను ధర్మబద్ధంగా చేస్తున్నానా లేక స్వార్థపూరితంగా చేస్తున్నానా అనే విషయాన్ని. ఒకవేళ నువ్వు ధర్మబద్ధంగా చేస్తున్నావనుకో, అప్పుడు చెయ్యి. ఈ క్రియ నీకు తక్షణమే నీ అభిష్టాన్ని తీరుస్తుంది. కనుక పిల్లలు, మంత్రం దొరికింది కదా అని దుర్వినియోగం పరచకండి. ఒకవేళ మీ కోరిక ధర్మబద్ధమైనదైనప్పుడు మాత్రమే ఈ ప్రయోగాన్ని చేయండి. తప్పక మీ కోరిక తీరుస్తుంది. ఈ క్రియతో అన్ని రకాల వశీకరణలు ఈ మంత్రం ద్వారా మీరు సాధించవచ్చు. ఈ మంత్రంతో స్త్రీని కావచ్చు, పురుషుణ్ణి కావచ్చు, అధికారులను కావచ్చు, లేదా రాజుని కావచ్చు, ఎంతటి వ్యక్తినైనా ఈ మంత్రంతో మీకు వశీకరణం చేసి పెడుతుందని గుర్తుపెట్టుకోండి. మంత్రం చెబుతున్నాను, సావధానంగా వినండి. హ్రీం క్లీం ఐం సౌం హ్రీం శ్రీం గ్లౌం లోం వల్లం కల్లోం సకల జగన్మోహిని మహామోహిని క్లీం హరిం ఏహి ఏహి హ్రీం క్లీం హ్రీం సర్వం వశమాయ మమ అభీష్ట స్త్రీ పురుషాం సమ్మోహయ సమ్మోహయ హ్రీం పట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని సాధకులు ముందుగా 3000 జపించుకోవాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సాధకులారా గుర్తుపెట్టుకోండి, ఈ మంత్ర అక్షరాల్లో మమ అభీష్ట స్త్రీ పురుషాం అని ఉన్న దగ్గర
మమ అభీష్టని అలాగే ఉంచుకొని స్త్రీ పురుషాం అని తీసివేసి మీరు ఎవరినైతే వశీకరం చేసుకోవాలి అనుకుంటారో వారి పేరు అక్కడ చేర్చండి. అక్కడ చేర్చి ఆ మంత్రాన్ని జపించండి. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వారిని ఈ మంత్ర జపం చేసేటప్పుడు కావచ్చు, ఈ మంత్రం చేసేటప్పుడు కావచ్చు, వారిని ఊహించుకుంటూ జపం చేయండి. వారిపై ఈ వశీకరం బాగా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి. మళ్ళా చెబుతున్నాను, ముందుగా 3000 జపించుకోవాలి. మొట్టమొదటిగా 3000 జపించుకోవాలి. ఆ తదుపరి ప్రయోగాన్ని ప్రయోగించేటప్పుడు 108 సార్లు అభిమంత్రించాలి. అట్లా ఒక్కసారి పని కాకపోతే 11 సార్లు చేయవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకొని ధర్మబద్ధంగా చేసుకోండి. కానీ ధర్మబద్ధంగా చేసే వాళ్ళకి తిరుగుండదని గుర్తుపెట్టుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.